ఈ గొడవ ఎలా ఉంటే మధ్యలో ఎర్డోగాన్ అమెరికా ప్రెసిడెంట్కి ఎందుకు ఫోన్ చేశాడు? అసలు పాకిస్తాన్ మ్యాటర్ ఏంటి? మనం గత వీడియోలో చెప్పుకున్నాం, మీరు కూడా చాలా విషయాలు న్యూస్ ద్వారా వినే ఉంటారు. ఇరాన్కి అమెరికాకి మధ్య పాకిస్తాన్లో ఇస్లామాబాద్లో శాంతి చర్చలు జరిగాయి. అవి ఫెయిల్ అయ్యాయి. మళ్ళీ ఇప్పుడు ఇంకో మీటింగ్ అరేంజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఎర్డోగన్ తన స్పీచ్లో పాకిస్తాన్ ఆ మీడియేషన్ చేయకపోయి ఉంటే అని ఎందుకన్నాడు? ఎందుకంటే ఇస్లామిక్ దేశాలన్నీ లోపల ఒకటైపోయాయి. ఇరాన్ని కాపాడడానికి పాకిస్తాన్ ట్రై చేసింది. ఇప్పుడు టర్కీ ఏమో ఇజ్రాయెల్ మీద పడడానికి ట్రై చేస్తుంది. ఇదే టైంలో ఎర్డోగాన్ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్కి ఒక ఫోన్ కాల్ చేశాడు. అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందాన్ని ఎట్టి పరిస్థితుల్లో బ్రేక్ చేయొద్దు. మధ్యలో కొందరు కుట్రలు చేసి దాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. దాన్ని కాపాడండి అని ట్రంప్కు వార్నింగ్ లాంటి రిక్వెస్ట్ చేశాడు. ఇక్కడ ఎర్డోగాన్ ఇజ్రాయెల్ పేరు వాడలేదు, కానీ ఇండైరెక్ట్గా ఇజ్రాయెల్ను ఉద్దేశించి ఆ మాట అన్నాడు. ఎందుకంటే అమెరికా ఇరాన్లు కొట్టుకోకుండా సైలెంట్ అయితే ఇజ్రాయెల్ ఒక్కటే ఒంటరి అయిపోతుంది. అప్పుడు ఇజ్రాయెల్ మీద పడి నాశనం చేయొచ్చు అన్నదే ఈ ఇస్లామిక్ దేశాల మాస్టర్ ప్లాన్. ఇప్పటి వరకు మనం చాలా క్లియర్గా, చాలా సింపుల్గా, అందరికీ అర్థమయ్యే భాషలో వార్తల గురించి, పాలిటిక్స్ గురించి విన్నాం కదా. కానీ అసలు విషయం ఇప్పుడు స్టార్ట్ అవబోతుంది. ఈ వార్తలన్నింటి వెనుక దేవుని వాక్యం అయిన పరిశుద్ధ గ్రంథం యొక్క ప్రవచనాలు ఏమున్నాయి? వాటి గురించి ఇప్పుడు మనం చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం 6వ వచనము. గోమెరును వాని సైన్యములను, ఉత్తర దిక్కుననున్న తొగర్మా వంశస్థులను వారి సైన్యములను, జనములనేకములను నీతో కూడా నుందురు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈరోజు టర్కీ ప్రెసిడెంట్ మేము ఇజ్రాయెల్లో అడుగు పెడతాం, దండయాత్ర చేస్తామని చెబుతున్న మాటలు చూసి ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన దేవుడు దాదాపుగా 2600 సంవత్సరాల క్రితమే యెహెజ్కేలు ప్రవక్త ద్వారా ఈ సంఘటన బైబిల్లో స్పష్టంగా రాయించాడు. చెప్పేశాడు దేవుడు, ఇదే జరుగుద్ది అని. పరిశుద్ధ గ్రంథంలోని యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయము మరియు 39వ అధ్యాయాలు అంత్య దినాల్లో ఇజ్రాయెల్ మీద జరగబోయే ఒక మహాభయంకరమైన గోగు మాగోగు యుద్ధం గురించి చెబుతాయి. యుద్ధంలో ఇజ్రాయెల్ దేశం మీదకు ఉత్తర దిక్కు నుండి కొన్ని దేశాలు ఏకమై దండెత్తి వస్తాయి. ఆ దేశాలేమిటి? మాగోగు అంటే ప్రస్తుత రష్యా, పారసీక దేశం అంటే ప్రస్తుత ఇరాన్, తొగర్మా, మెషకు, తుబాలు. బైబిల్ పండితులు, చరిత్రకారుల ప్రకారం ఈ తొగర్మా ప్రాంతం మరేదో కాదు, ప్రస్తుత టర్కీ దేశం. వినడానికి ఆశ్చర్యకరంగా ఉంది కదా. ఈ రోజు వార్తల్లో ఎర్డోగాన్ ఏమంటున్నాడు? మా టర్కీ సైన్యం ఇజ్రాయెల్లోకి ఎంటర్ అవుతుంది అంటున్నాడు. బైబిల్ ఏం చెప్తుంది? తొగర్మా, టర్కీ సైన్యాలు ఇజ్రాయెల్ దేశం మీదకి వస్తాయి అని చెప్తోంది. గతంలో ఎప్పుడు టర్కీ ఇలా ఇజ్రాయెల్ మీద ఎప్పుడు డైరెక్ట్ గా వార్ డిక్లేర్ చేయలేదు. ఒకప్పుడు టర్కీ, ఇజ్రాయెల్ మంచి ఫ్రెండ్స్. కానీ ఇప్పుడు కరెక్ట్గా అంత్య దినాల సమయానికి టర్కీ కూడా రష్యా మరియు ఇరాన్తో చేతులు కలిపి ఇజ్రాయెల్ను నాశనం చేయడానికి రెడీ అయిపోయింది. కళ్ళ ముందే బైబిల్ ప్రవచనం 100% అక్షరాల ఎలా నెరవేరుతుందో చూడండి.